పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంది భారత్. ముఖ్యంగా పాక్ వీసాల్ని సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 29 లోపు భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. నిన్నటితో ఈ గడువు ముగిసింది. అధికారుల లెక్కల ప్రకారం ఏప్రిల్ 24 నుంచి 29 మధ్య పంజాబ్లోని అటారీ వాగా సరిహద్దు ద్వారా 786 మంది పాకిస్తానీలు స్వదేశానికి వెళ్లారు. మరోవైపు పాకిస్తాన్ నుంచి ఇండియాకు 1376 మంది భారతీయులు తిరిగి వచ్చారు. భారత్లోని పాకిస్తానీలు ఏప్రిల్ 26 లోపు దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశించింది. మెడికల్ వీసాలపై వచ్చిన వారికి 29 వరకు గడువు ఇచ్చింది. బిజినెస్, విజిటర్, స్టూడెంట్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవారు ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా భారత్లో నివసిస్తున్న పాక్ పౌరులు సొంత దేశానికి తిరిగి వెళ్లారు. సార్క్ వీసా స్కీమ్లో భారత్లో పర్యటిస్తున్న పాక్ వాసుల్ని 48 గంటల్లోగా తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక భారత్లో ఎంతమంది పాకిస్తానీయులు ఉంటున్నారు, వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయి అనే వివరాలను ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, చెప్పండి, దేశంలో ఉంటున్న పాకిస్తానీయులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తర్వాత చూసినట్టయితే పాకిస్తానీల పైన కూడా కేంద్ర ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే భారత్ లో ఉన్నటువంటి పాకిస్తానీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ బిజినెస్ కేటగిరీ కావచ్చు, లాంగ్ టర్మ్ తో పాటు షార్ట్ టర్మ్ సంబంధించినటువంటి వీసాల పేరుతో వచ్చినటువంటి పాకిస్తానీయులు అందరూ కూడా 24వ తేదీ నుంచి వాళ్ళు 29 వరకు వెళ్లాల్సిందిగా దశల వారీగా వాళ్లకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో చూసినట్టయితే కొంతమంది 24వ తేదీనే చూసినట్టయితే కూడా పాకిస్తాన్ అంటే పంజాబ్ బార్డర్ ఉన్నటువంటి అటారీ వాగా బార్డర్ నుంచి కూడా కొంతమంది వెళ్లారు. ఆ తర్వాత మెడికల్ వీసా సంబంధించి చూసినట్టయితే 29వ తేదీ వరకు కూడా వాళ్ళకు ఎగ్జిబిషన్స్ ఉంది. ఆ తర్వాత ఎవరైనా కూడా ఇక్కడ భారతదేశంలో 30వ తేదీ తర్వాత ఉన్నట్టయితే ఇమిగ్రేషన్ ఇండియన్ యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే 25 యాక్ట్ ప్రకారంగా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పాకిస్తానీయులు చూసినట్టయితే 786 మంది పాకిస్తానీయులు అంతా కూడా వాగా బార్డర్ నుంచి వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్ళిపోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్టయితే అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ కు నేరుగా కూడా విమానాలు లేకపోవడం, కొంతవరకు వాళ్ళు వివిధ చోట్ల అంటే దుబాయ్ నుంచి ఆ తర్వాత పాకిస్తాన్కు వెళ్ళడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతీయులు 1376 మంది వాళ్ళు కూడా వివిధ చోట్ల నుంచి కూడా నేరుగా భారతదేశానికి రావడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా చూసినట్టయితే మహారాష్ట్రలోను అదేవిధంగా కేరళ వంటి రాష్ట్రాల్లో చూసినట్టయితే సుమారుగా 80,000 మంది ఇంకా పాకిస్తానీయులు ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరోకు అందినటువంటి సమాచారం. మరోవైపున చూసినట్టయితే ఢిల్లీలో సుమారుగా 5,000 మందిని కూడా ఉన్నట్లుగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరోకు అందినటువంటి లెక్కలు. ఇలా చూసినట్టయితే హైదరాబాద్లో చూసినట్టయితే చాలా వరకు 230 మందికి సంబంధించినటువంటి పాకిస్తానీయులు ఉండగా అందులో చూసినట్టయితే 213 మంది ఇందులో అంటే లాంగ్ టర్మ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మిగతాకు సంబంధించిన 4 నుంచి 7 సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే వాగా బార్డర్ నుంచి కూడా వాళ్ళు పాకిస్తాన్కు వెళ్ళిపోయినట్లుగా ఇక్కడి అధికార యంత్రాంగం చెప్తుంది. మొత్తం మీద చూసినట్టయితే ఇలా చాలా వరకు అంటే ఢిల్లీలో సుమారుగా ఇంకా 5,000 మంది పాకిస్తానీలు వెళ్ళిపోవాల్సి ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలోను కేరళలోను సుమారుగా ఇంకా 80,000 మంది ఉన్నట్లుగా అధికార యంత్రాంగానికి ఒక అంచనాకు వచ్చింది ఇంటెలిజెన్స్ బ్యూరోకు. వాళ్ళు కూడా ఇక అంటే ఇవాళ చూసినట్టయితే వాగా బార్డర్ పూర్తిగా మూసేసింది. ఎందుకంటే వాళ్ళ చివరి గడువు కూడా 30 తేదీ కావడం, ఈ తేదీ లోపలనే వాళ్ళు వెళ్ళిపోవాలని కోరినటువంటి క్రమంలో ఇక వాగా బార్డర్ కూడా మూసేసినటువంటి క్రమంలో ఇక తదుపరికి సంబంధించినటువంటి ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీల పైన కూడా చాలా వరకు వాళ్ళని ఏరివేసి పారేసేందుకు గాను, అంతేకాకుండా వాళ్ళు ఎక్కడెక్కడ వివిధ కేటగిరీలో పనిచేస్తున్నారు, వాళ్ళు వచ్చినటువంటి ఉద్దేశం ఏంది, వాళ్ళు ఎందుకు వెళ్ళలేరు అనే విషయాలపైననే ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో వారి సమాచారాన్ని అంతా సేకరిస్తుంది. తదుపరికి సంబంధించినటువంటి కఠిన చర్యలు తీసుకునేందుకు గాను అంటే ఒక ఇమిగ్రేషన్ ఫారిన్ యాక్ట్ ప్రకారంగా ఒకవేళ ఇండియాలో ఉన్నట్లయితే వాళ్లకు 3 ఏళ్ల జైలు శిక్షతో పాటుగాను 3 లక్షల రూపాయల జరిమానా విధించే
అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాకిస్తానీల పైన కూడా ఫారిన్ ఇండియన్ ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే లాంగ్ టర్ము, షార్ట్ టర్ము పేర్లతోనూ అదేవిధంగా వివిధ రకాల వైద్య పేరుతోటి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక నిన్ననే గడువు ముగిసింది. ఇక మరి ఇవాళ వాఘా బార్డర్ కూడా మూసివేసినటువంటి క్రమంలో మరి ఇండియాలో తిష్ట వేసినటువంటి పాకిస్తానుల పైన కూడా చర్యలు తీసుకునేందుకు గాను భారత ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ ధనరాజ్.